రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడు అని మనందరికీ తెలిసిందే. తన సినిమాలతో రాజమౌళి సాధించిన విజయాల గురించి అంతా మాట్లాడుకుంటారు. హాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్స్ సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. RRRతో ఆస్కార్ సాధించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి గురించి ఆర్జీవి గొప్పగా మాట్లాడారు. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్గా ఎదిగిన ఆర్జీవి ఇప్పుడు తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తాను అని ప్రయోగాలు చేస్తున్నాడు. ఆర్జీవి అంత సాధారణంగా ఎవ్వరిని పొగడడు. గతంలో కూడా రాజమౌళిని పొగుడుతూ ఆర్జీవి మాట్లాడారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు. ఆర్జీవి రాజమౌళి గురించి మాట్లాడుతూ, నాకు బాహుబలి సినిమా రిలీజ్ ముందు వాళ్ల ఇంటి బాల్కనీలో బాహుబలి కథ చెప్పాడు. సినిమా రిలీజ్కి ముందు నాతో ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫ్లాప్ అవుతుంది, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు అనన్నారు. రాజమౌళి అందరికంటే డిఫరెంట్. మగధీరతో అతన్ని అందరూ గుర్తించారు. ఈగా బాహుబలితో కొత్తగా ట్రై చేశాడు. బాహుబలిలో ప్రతి ఫ్రేమ్కి బాగా ఖర్చు పెట్టాడు. బాహుబలి కలెక్షన్స్ ని బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేవు. రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు, ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి తీయబోయే సినిమా మన ఊహలకు కూడా అందదు. అన్ని సినిమాలకు మించి ఉంటుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. సినిమా రిజల్ట్ పై అతనికి భయం ఉంటుంది. నిర్మాతలు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలనే భయం ఉంటుంది. రాజమౌళి వేరే డైరెక్టర్స్ కి గేట్స్ ఓపెన్ చేశాడు. కొత్తగా ట్రై చేయడానికి కొత్త దర్శకులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. రాజమౌళి ఎంత సాధించినా చాలా సింపుల్ లైఫ్ బతుకుతాడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్ అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. దీంతో ఆర్జీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.